పల్లెటూరు విషయాలు పార్ట్ 2. మా మనము ఇట్లా పక్షాలు పోతాం కదా, వాళ్ళు బిహేవియర్ ఎట్లుంటుంది మా వాళ్ళు వాళ్ళ తినొచ్చి కూర్చుంటారా, మనం పెట్టించిన సీసీ కెమెరాలు కూడా ఆడవాళ్ళు అట్లా మీటింగ్లు పెట్టి ఆడుండే వాళ్ళంతా మీటింగ్ వచ్చి హాజరవుతారు. ఆడనే జరుగుతాయి లేదు అట్లా మీటింగ్లు. ఇట్లా పల్లెటూరులో మాత్రం జరుగుతాయి అట్లా మీటింగ్లు. ఏమని జరుగుతాయంటే బండ్లో రెడీ అయి పాయరమ్మా ఇప్పుడే బాయరి అంటారు. మనం అట్లా పోతామా వస్తామా అని ఇంకే అవే చూస్తా అంటారు వాళ్ళు. ఏం పని ఉండదు వాళ్ళకి, అదే మీటింగ్లు పెట్టుకుంటే అదే వాళ్ళకి. ఏమన్నా నీ మనం బండి తీసేంత వరకు పిల్లి తెచ్చిన కట్టుంటారు, సైలెంట్ ఉంటారు. ఇంకా బండి తీసి ఇట్లా తిరుక్కుంటామంటే ఇంక ఏడాడు అంతా గుంపోయింటారు. ఆయమ్మ అయ్యమ్మ ఇట్లా వాళ్ళ కొద్ద వాళ్ళు కడుకోరు. వాళ్ళ ఇంట్లో బోకులు సామాన్లు తినేటట్లన్నీ ఆడబతికింటారు. ఇవన్నీ ఊరు చేసేది ముచ్చట్లని వాళ్ళు వీళ్ళవన్నీ వాళ్ళన్నీ సోదులు గీదులు అన్ని పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకుంటారు. ఇంట్లో మాత్రం ఒక్కటి చెప్పరు, మిగతా అన్ని కావాలి వాళ్ళకి, అన్ని బిహేవియర్లు కావాలి. వాళ్ళ ఇంట్లో మాత్రం ఒక్కటి చెప్పరు. పాయరమ్మ బండ్లో వచ్చి అన్ని తెచ్చుకుంటారు. ఫంక్షన్లు పోతాంటారు, తిరుగుతారు. ఏం పని ఉండదప్ప వాడిని పని పోనింటూ ఏమో మేకప్లు అయితే ఊర్లు తిరుగుతారు. ఊర్లు బ్యాగులు తెచ్చుకుంటారు అంటారు. మళ్ళీ ఇట్లా సందరికి బండి తిప్పినామా సైలెంట్ అయిపోతారు. ఇంట్లోకి వస్తేనే అయిపోయా తెచ్చి బ్యాగులు నేను చెప్పి నిజమే బ్యాగులు తెచ్చుకుంటారు వాళ్ళు. అది సంసారం చేసి అదేనా, అది తక్కువైన అది కదా అంటారు. ఊరికూరికైనా ఇంటి సృష్టిస్తారు అనమాట మన మీద. వాళ్ళ కొద్ద వాళ్ళు కడుక్కోలేరు. బయట వచ్చి సంసారం అంతా మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉంటాయి అనుకుంటారు. తొగితే ఊరందరూ వస్తాయి వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు. వాళ్ళు వారు చెప్పుకోరు. వీళ్ళు ఎవరెవరు ఏమేమి చెప్తారా అని ఇంత కూర్చుని పోతారు, తింటారు. ఇంకా అదే నైట్ 9, 10, 11 దాకా ఇవే ఉంటాయి. ఏంటి లేవు మీటింగ్. సపోజ్ ఇప్పుడు ఆధార్ కార్డులలో ఎవరన్నా వాళ్ళు నర్సులు అట్లా వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు ఎక్కడ వారమ్మ వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ ఎవరైనా వస్తారు కదా, ఎక్కడ వారమ్మ వీళ్ళు అంటే ఎక్కడ పోతారప్ప ఇప్పుడు బండ్లో బాయ్ పోతారు మనం చేతికి అంటారు. లేదా ఒక రోజు మన ఇంట్లో ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు ఇంట్లో వాటలు వేసుకొని ఉంటారు. ఎప్పుడు చూసినా పనుకుంటారు, పనే పాట వాళ్ళకి అంటారు. ఎవరెవరికి వచ్చి ఏంటి చెప్పాలి అంతే మీటింగ్ పెట్టుకున్నప్పుడు. ఇట్లా పోకూడదు, అట్లా రాకూడదు. మనం బయటకు పోతేనే చప్పుడు గారికి మనం ఎప్పుడైతే తిప్పుకుంటారో వెనకలు మన వెనకలే మాట్లాడుకుంటారు. కానీ వేరే మాటలు మాట్లాడరు. ఈ మీటింగ్ ఎలా మీటింగ్ జరుగుతాయి చూడు, అట్లా అవి కూడా చాలా వీళ్ళ ముందర 12 అయినా మీటింగ్ పెట్టింటారు. సీఎంలు పిఎంలు కూడా మీటింగ్లు అట్లా పెట్టుకోరేమో, వీళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. అట్లా వాళ్ళని చూసి మనము ఏంది పట్టించుకోవచ్చు. మన వాళ్ళు అట్లా వాళ్ళని దూరంగా పెట్టాలి. మనము ఎవరు బంధువులు ఇంటి కాడికి అనేది పోకూడదు. మనకి ఇంకా పోవాలనుకుంటే మన ఫ్రెండ్స్, మనకి ఎవరన్నా బంధువులు ఉంటారు చూడు, దూరం వాళ్ళు ఎవరన్నా బంధువులు రైతులు అట్లా వాళ్ళు ఫంక్షన్ ఎప్పుడు పిలిచినా ఎనీ టైం పిలిచినా పోవాలి. అట్లా వాళ్ళకి మన బంధువులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనము ఎంత చేసినా గానీ వాళ్ళ దృష్టిలో మనం మైనసే. అంతే. ఇంకొకటి బంధువులు అంటే నేను గుర్తొచ్చినకి కొందరు ఉంటారు, వాళ్ళకి మనతో అవసరం ఉంటే ఎంత ప్రేమగా తేనె పూసినట్టు మాట్లాడతారు. చిట్టి మనకేదైనా అవసరం ఉంటే మాట్లాడినాం అనుకో, అమ్మయ్య అప్పుడే పిలిచినా కూడా 30 సార్లు పిలిచినా ఒక్కసారి కూడా కలగదు. ఇదే బిహేవియర్ లో ఉంటారు. అప్పుడు అర్థం ఏమంటే మనతో మాట్లాడితే వాళ్ళకి ఇష్టం లేదు, మనల్ని కలసాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే వాళ్ళకి మన మీద ఇష్టం లేదు కాబట్టి చూడు, మన బిడ్డలను కానీ మనోళ్ళని కానీ మాట్లాడేది వాళ్ళు అసలు రెస్పెక్ట్ కూడా ఇరు. అదే మనతో అవసరం ఉంటే మాత్రం వచ్చి బాగా మాట్లాడతారు. అదే వాళ్ళ బంధువులు వాళ్ళు ఎవరైతే బుద్ధలు ఎరికించుకుంటారా, అదే వేరే వాళ్ళు అయ్యారనుకో ఇంక వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్తారనమాట. వాళ్ళ బంధువులు అయితేనా మూసి పెట్టేస్తారనమాట. వేరే వాళ్ళు అనుకో వాడా అమ్మయ్య వాని కదా మాకు ఇప్పటి నుంచి కాదు పిల్లటి నుంచి చూస్తాను మేము వీళ్ళే పెట్టి మళ్ళీ వాళ్ళు ₹10 ఖర్చు పెట్టండి ఫ్రెండ్స్, ₹10 కూడా ఖర్చు పెట్టరు. ఎప్ప పెడితే మంచోడు, ఎప్ప పెట్టకుంటే వాళ్ళ దృష్టిలో చెడ్డోడు. వాళ్ళైతే పెట్టరు ₹10 కూడా ఖర్చు పెట్టరు. అట్లా జనాలు ఉన్నారు. అట్లా మన బంధువుల్లోనే కొందరు అట్లా వాళ్ళు ఉన్నారు. మేమేమైనా తప్పుగా మాట్లాడితే మాకు క్షమించండి. మా వీడియోస్ నచ్చితే మన డబ్బులు తిని మనల్నే తిడతారు ఫ్రెండ్స్, మనల్నే కొడతారు. అందుకని మన డబ్బులు వేస్ట్ చేసుకున్నా మనల్ని ఏడిపించుకోకుండా అమ్మాయిలు చెప్పింది మాట తిన్నాం ఫ్రెండ్స్. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే అదే